నమస్తే అండి. శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్యని మాట్లాడుతున్నాను. ఈరోజు వైశాఖ పురాణంలో 2వ అధ్యాయము. దాంట్లో వైశాఖ మాసంలో చేయవలసిన వివిధ దానములు వాటి ఫలితముల గురించి తెలుసుకుందాము. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల ఇలా పలికెను. అంబరీష మహారాజా వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖ మాసమునందురు. వైశాఖ మాసంతో సమానమైన మాసమూ లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగమూ లేదు. వేద సమానమైన శాస్త్రమూ లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థజలమూ లేదు. జలదానంతో సమానమైన దానమూ లేదు. భార్యాసుఖంతో సమమైన సుఖమూ లేదు. వ్యవసాయము చేయటం వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనమూ లేదు. జీవించటం వలన వచ్చు లాభమునకు సమమైన లాభమూ లేదు. నిరాహారంగా చేసిన తపమును మించిన తపమూ లేదు. దానమును చేయటం వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖమూ లేదు. దయా సమానమైన ధర్మమూ లేదు. కంటితో సమమైన కాంతియునూ లేదు. భోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయంతో సమానమైన వ్యాపారము, ధర్మ సమమైన మిత్రుడు, సత్య సమమైన కీర్తి లేవు. ఆరోగ్యంతో సమానమగు అభివృద్ధి, శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖ సమమైన మాసము లేదు అని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీ మహావిష్ణువునకు వైశాఖ మాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడపరాదు. వైశాఖ మాస వ్రతమును పాటింపనివాడు చెరువులను త్రవ్వించుట, యజ్ఞ యాగాదులను చేయట మున్నగువాని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతమును పాటింపనిచో ఇవి అన్నీయు వ్యర్థములగుచున్నవి. వైశాఖ వ్రతమును పాటించువానికి మాధావార్పితములను గావించి భక్షించిన ఫలాదులకును శ్రీ మహావిష్ణు సాయుధ్యము కలుగును. అధిక ధన వ్యయముచే చేయదగిన వ్రతములెన్నీయో ఉన్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించే వ్రతములను ఎన్నీయో ఉన్నవి. ఆ వ్రతములన్నీయూ తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతేకాదు పునర్జన్మను కలిగించును, అనగా ముక్తినియ్యవు. కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానము పునర్జన్మలను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థముల యందు స్నానం చేసిన వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానము చేసినంతనే వచ్చును. జలదానము చేయనట్టి శక్తి లేకున్నచో, అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టి వారికి సర్వసంపదలు కలుగును. దానములన్నింటినీ ఒకవైపునను జలదానమును మరొక వైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రం నేర్పరిచి జలదానము చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకము నందుందురు. జలదానమును చేసిన వారు విష్ణులోకము నందుందురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరూ సంతృప్తులై ప్రీతినంది వరములనిచ్చెదరు. ఇది నిస్సంశయంగా సత్యము సుమా. దప్పిక కలవాడు నీటిని కోరును, ఎండకు బాధపడినవాడు నీడను కోరును, చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకర్రను కోరును. కావున వైశాఖ మాసమున కుటుంబ సహేతుడైన బ్రాహ్మణునకు జలమును అంటే నీరు కల చెంబును, గొడుగును, విసనకర్రను దానమియ్యవలెను. నీటితో నిండిన కుంభమును, ఉదకుంభమును దానమియ్యవలెను. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షి అయి జన్మించును. అంటే చాతకమనే పక్షి భూస్పర్శగల నీటిని త్రాగి చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే త్రాగి ఉండాలి. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలమును కలుగును. ఎండకు డస్సిన వానికి బ్రాహ్మణునకు విసనకర్రతో విసిరి ఆదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభమునందును. ఎండకు డస్సిన వానికి విసురుటకు విసనకర్ర లేనిచో పైబట్ట అంటే ఉత్తరీయము వగైరాతో విసిరినవాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యమును పొందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకర్ర ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును పొందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్రని నియ్యనివాడు నరలోక బాధములను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆత్మిక దుఃఖములను నశించును. వైశాఖ మాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తీరునట్లుగా మండపమున్నగు వాణ్ణి నిర్మించిన వాని పుణ్య పరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్న కాలంన అతిథిగా వచ్చిన బ్రాహ్మణునికి ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తము.
కావున అన్నదానంతో సమానమైన దానము లేదు. అలసి వచ్చిన బాటసారికి వినయమధురంగా కుశలమడిగి ఆదరించిన వాని పుణ్యము అనంతము. ఆకలి గలవానికి భార్య, సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగున్నవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కానీ ఆకలి తీరినచో ఇవి అన్నీయు నిష్టములు, ఆవశ్యకములు అగును. కనుక అన్నము భార్య మున్నగు వారి కంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి దానము అన్ని దానముల కంటే ఉత్తమమైనది. అన్ని దానములలో సమానమైన దానము ఇంతకు మించి లేదు, ముందు కాలంలో కూడా ఉండబోదు. వైశాఖ మాసంన అలసిన బాటసారికి బ్రాహ్మణునికి జలదానము, ఛత్రదానము, వ్యజదానము, పాదుకాదానము, అన్నదానము మొదలగునవి చెయ్యాలి. అన్నము పెట్టినవాడు తల్లిదండ్రిని తన ఆదరణమున్నగు వానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానంనే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. అన్నము పెట్టినవాడు తల్లిని, తండ్రిని తన ఆదరణమున్నగు వానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరూ అన్నదానంనే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కానీ అన్నదానం చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు అంటే వానిలోనే స్నానం చేసిన పుణ్యము, సర్వదేవతలు వారిని పూజించిన ఫలము అని, సర్వధర్మములు అంటే అన్ని ధర్మములను ఆచరించిన ఫలము కలుగునని భావము. జై శ్రీమన్నారాయణ.